హలో మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ కౌశిల్. ఈరోజు మనం రాజమహేంద్రవరంలో ఉన్న పుష్కర్ ఘాట్ చూడటానికి వచ్చేసాము. ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వీడియో లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు ప్రతి ఒక్క నోటిఫికేషన్ ముందుగా మీరే చూడవచ్చు. మనం చూసినట్లయితే ఇదే పుష్కర్ ఘాట్ యొక్క ఏరియా. ఈ ఏరియాలో అన్ని ఫెసిలిటీస్ అనేవి మనకి ఇక్కడ ఉన్నవి. అదేవిధంగా ఇక్కడ టెంపుల్ కూడా ఉంది. కానీ నైట్ టైం అవడం వల్ల టెంపుల్ అనేది క్లోజ్ చేశారు. అందువల్ల మనం టెంపుల్లోకి వెళ్ళలేకపోయాం. వీకెండ్ అవటం వల్ల ఫ్యామిలీస్తోనూ అదేవిధంగా యంగ్స్టర్స్తోనూ పుష్కర్ ఘాట్ అంతా నిండిపోయి ఉంది. ఎక్కడ చూసినా ఒక కొత్త అట్మాస్ఫియర్తో నిండిపోయి ఉంది. అదేవిధంగా చాలామంది సెల్ఫీలు దిగుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మనం పుష్కర్ ఘాట్ ఏరియాకి వచ్చేసాము. వన్ సైడ్ అయితే హ్యావ్లాక్ బ్రిడ్జ్ ఉంది. అనదర్ సైడ్ వచ్చేలోపు కిందంటే గోదావరి ఆర్క్ బ్రిడ్జ్ ఉంది. నైట్ టైం అవడం వల్ల హ్యావ్లాక్ బ్రిడ్జ్ మీద లైట్స్ వెలుగుతూ ఆరిపోతూ ఉంటే చూడటానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు. ఇది చాలా అంటే చాలా బాగుంది. రాజమహేంద్రవరంలో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ టు విజిట్ అని నేను చెప్పగలుగుతాను. ఇది పుష్కర్ ఘాట్ అనేది చాలా అంటే చాలా బాగుంది. అదేవిధంగా నైట్ టైం అవటం వల్ల ఆ లైట్స్ వెలుగుతూ ఆరిపోతూ ఉంటే చూడటానికి ఎంత బాగుందో. అదేవిధంగా మేమైతే వాటర్ కూడా వెళ్ళి తీసుకున్నాము. గోదావరి వాటర్ కూడా చాలా బాగున్నవి. ఎంత ప్యూర్గా ఉన్నాయి అంటే అంత ప్యూర్గా చాలా చల్లగాను బాగున్నవి. కాకపోతే నైట్ టైం అవడం వల్ల బోటింగ్ చేయలేకపోయాం. అక్కడ ఒక చోట కొద్దిగా డిసప్పాయింట్ అయితే మేము అయ్యాము. ఒకవేళ మీరు కూడా రాజమండ్రి వెళ్ళినట్టయితే పుష్కర్ ఘాట్ ఖచ్చితంగా విజిట్ చేయండి. ఒకవేళ విజిట్ చేసి ఉంటే మీ యొక్క ఎక్స్పీరియన్స్ నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా వీడియో నచ్చినైతే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే సమయానికి గోదావరి బ్రిడ్జ్ పైన ఒక ట్రైన్ వెళ్తూ ఉంది. ఒకవైపు ట్రైన్ వెళ్తూ ఉంటే మరోవైపు లైట్స్ వెలుగుతూ ఆరిపోతూ ఉంటే ఎంత బాగుందో చూడటానికి. నేనైతే ఒక మంచి ఎక్స్పీరియన్స్ని అనుభవించాను. మీరు కూడా తప్పనిసరిగా విజిట్ చేయండి. అదేవిధంగా మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ ముందుగా ఎవరైనా కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సైనింగ్ ఆఫ్ యువర్ కౌశల్.